రోడ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఇలా పన్నులతో విసిగిపోయిన ప్రజలపై మరో భారం పడనుంది. చెత్తపై పన్ను వేసేందుకు వరంగల్ మున్సిపల్ శాఖ రెడీ అవుతోంది. కొత్తగా చెత్తపై పన్నేంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఇప్పటికే పన్నుల భారంతో విసిగిపోతున్న వరంగల్ ప్రజలకు మరో కొత్త ట్యాక్స్ ను విధించేందుకు మున్సిపల్ శాఖ సమాయత్తమవుతోంది. నల్లా పన్ను, ఇంటి పన్ను తరహాలోనే ఇక ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వరంగల్ మహానగర పాలక సంస్థ విధి విధానాలు రూపొందించింది. చెత్తపై ట్యాక్స్ తో వచ్చిన ఆదాయంతో లోటు బడ్జెట్ ను పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు మున్సిపల్ అధికారులు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, తరలింపుకు అయ్యే ఖర్చును ఆ ఇంటి యజమాని నుంచి వసూలు చేయాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇంటి స్థలం, వ్యాపార సంస్థల విస్తీర్ణం ప్రామాణికంగా చెత్తపై ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. వరంగల్ గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మొత్తంగా ప్రతి ఏటా 65 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అయితే వివిధ పన్నుల రూపంలో ప్రతి ఏటా 53 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. మిగతా 12 కోట్ల రూపాయల ఆదాయం లోటు బడ్జెట్ ఏర్పడుతోంది. దీంతో ఈ లోటు పూడ్చేందుకు చెత్తపై పన్ను వేసేందుకు రెడీ అయ్యారు అధికారులు. వరంగల్ నగరపాలక సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లోటు బడ్జెట్ ను పూడ్చుకునేందుకు తమపై ఈ చెత్త పన్ను భారం వద్దంటున్నారు స్థానికులు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంటి పన్ను కాకుండా చెత్త పన్ను కూడా వేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ చెత్త పన్ను అట్టడుగు వర్గాలపైన కూడా విపరీతమైన భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కమిషనర్ గారు కానీ అట్లాగే కలెక్టర్ గారు కానీ ఈ విషయం పైన యోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ కనీసం చేసుకోవడానికి పని లేని ఈ దుర్దినాల్లో, చాలా కష్టకాలమైన ఈ స్థితిలో చెత్త పన్ను వేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా లోటు బడ్జెట్ ను పూడ్చుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.